హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సొంత ఇంటిని కట్టుకోవడానికి 5,00,000 రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అయితే చేర్చబోతుంది. అలాగే ఇంటి స్థలం కూడా లేనటువంటి వారికి ఇంటి స్థలాన్ని కేటాయించి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలని నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికైతే అందివ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పడింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేస్తాను. మనకు ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అయితే మనకు అందుబాటులోకి రాబోతుంది, ఎప్పటి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంటి స్థలాల పంపిణీ ఉండబోతుంది, ఇంటి స్థలాలకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు, కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూసేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వారిద్దరి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఊహించిన శుభవార్త అయితే ఒకటి వచ్చిందండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అయితే మనకు నిర్మించబోతున్నారు. ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పరిస్థితుల్లో భాగంగా సొంత ఇంటి స్థలం కలిగిన వారికి మనకు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,39,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇస్తారు కదా. ఆ డబ్బులతో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొంచెం డబ్బులు జోడించి 4,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు దీన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇల్లు అనేది వారి పేరు మీద లేకుండా ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వీటితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు మాకు సొంత ఇంటి స్థలం కూడా లేదండి, కేవలం మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, మేము బాడిగింట్లోనే ఉంటున్నామని ఎవరైతే బీపీఎల్ రేషన్ కార్డు కలిగి అర్హత కలిగినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారో వారికి నేరుగా ఈ పథకానికి సంబంధించి, అంటే ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలకు సంబంధించి నేరుగా గ్రామీణ ప్రాంతాలలో మనకు 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1.5 సెంటు చొప్పున నేరుగా ఇంటి స్థలాలను కూడా కేటాయిస్తారు. ఇంటి స్థలాలను కేటాయించి ఆ ఇంటి స్థలాలను ఇల్లు కట్టుకోవడానికి వారికి 5,00,000 రూపాయల వరకు బెనిఫిట్ అయితే ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకనంటే ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దగ్గర ఇల్లు అనేటివి లేకుండా ఉన్నారు. అటువంటి వారందరికీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన కావలసినటువంటి అమౌంట్ ప్లస్ ఇంటి స్థలం కనుక కేటాయిస్తే ప్రభుత్వం ఎంతైనా సరే పేదలను ఆదుకున్నట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనైతే మనకు శుభవార్త అయితే చెప్పారన్నమాట. మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆగస్టు 15 తారీఖు అంతా కూడా వీటికి సంబంధించినటువంటి పూర్తి అర్హుల లిస్టులు, ఎలిజిబుల్ లిస్టులు అన్నీ కూడా మనకు సేకరించి అనంతరం మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి ఖాతాలోకి నేరుగా ఈ యొక్క ఇంటి స్థలాలను ఫస్ట్ పంపిణీ చేస్తారు. ఆ పట్టాల పంపిణీ చేసిన అనంతరం అర్హులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకు ఫస్ట్ బిల్ వచ్చేసి బేస్మెంట్ బిల్ ఉంటుంది, తర్వాత గోడలు, తర్వాత వచ్చేసి మనకు లింటల్ మయానికి అంటే కిటికీల మయానికి వస్తాయి. తర్వాత మనకు మట్టాలు ఖాయం చేస్తారు, స్లాబ్ తర్వాత ప్లాస్టింగ్ తర్వాత పెయింటింగ్స్ అండ్ డోరు. ఈ విధంగా అయితే మనకు ఉండబోతుంది. మొత్తంగా వీటికి సంబంధించి ఫర్దర్గా మనకు మరొక 4-5 రోజుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హులను అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో సైట్ కూడా రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో వచ్చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.